మెదక్ పట్టణంలోని గుల్షన్ క్లబ్ లో ఉత్తర తెలంగాణ వ్యాప్త బీసీ నాయకత్వ నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా బీసీ నాయకులతో సమావేశాలు చేశారు. బీసీ అభివృద్ధి అధికారమని రాజ్యాధికార సాధనే బీసీలకు అంతిమ లక్ష్యమని బీసీ అధికార సమితి వ్యవస్థాపకులు దాసు సురేష్ అన్నారు. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కన్వీనర్ గా ఉగ్గి అంజయ్య, జిల్లా ఇన్ఛార్జ్ పాతులు దయాకర్ గౌడ్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ ఫార్ములా 21తో జిల్లా, పట్టణ, మండల కమిటీల నిర్మాణం దేశంలో రాహుల్ గాంధీ బోధిస్తున్న సామాజిక న్యాయానికి తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ విధానాలకు లేని పొందన 42% పదవులు బీసీలక అగ్రవర్ణాలక అని ప్రశ్నించారు. పదవులు, పనులు, కాంట్రాక్టులు అన్ని ముఖ్యమంత్రి సామాజిక వర్గానికే చెందాలని దాసు సురేష్ మండిపడ్డారు. బీసీ రాజ్యాధికార సమితి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గండి వీరేందర్ గౌడ్ తెలిపారు. కులగణనతో తెలంగాణలో సామాజిక విప్లవం మొదలయ్యిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తున్న సామాజిక న్యాయానికి రాష్ట్రంలో అమలవుతున్న సామాజిక న్యాయానికి ఏమాత్రం పొంతన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు దక్కాల్సిన 42% అవకాశాలను 4% జనాభా ఉన్న ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి అప్పచెప్పడం విధమైన సామాజిక న్యాయమో ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఇప్పటికీ ఉందన్నారు. ఇటీవల నియమించిన యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, లోకాయుక్త, సీఎంఓ కార్యాలయ అధికారులు, కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్యే, ఎంపీల కేటాయింపులు, ఉదయపూర్ డిక్లరేషన్ ఉల్లంఘన తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్న లోపభూయిష్ట విధానాలకు తార్కాణమన్నారు. కమిషన్ కి చైర్పర్సన్ కూడా మళ్ళీ కూడా సీతా రెడ్డి అనేటటువంటి ఒక లేడీని మళ్ళీ ఆమెను కూడా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఇట్లా ఎట్లా చూసినా కూడా 42% బీసీలకు వస్తుందో లేదో కానీ 42% మించినటువంటి పర్సంటేజ్ మాత్రం ఇవాళ ముఖ్యమంత్రి సామాజిక వర్గం అందిపుచ్చుకుంటా ఉన్నది. మరి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న సామాజిక న్యాయం ఏంది, ఇవాళ తెలంగాణ లోపల అమలవుతున్న సామాజిక న్యాయం ఏంది అని చెప్పేసి అని ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు పథకాలకు కనుక పరిమితం అయ్యేది ఉంటే బీసీల యొక్క భవిష్యత్తు అంధకారం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజ్యాధికారమే అంతిమ ధ్యేయంగా బీసీలు ఉద్యమించాలని చెప్పేసి అని ఇవాళ మేము బీసీ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. రాజ్యాధికారమే బీసీలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి కొన్ని ఆటంకాలను మనం చూస్తున్నాం. మరి ఈ ఆటంకాల ద్వారా 42% రిజర్వేషన్లు అమలు అవ్వడానికి ఆస్కారం ఎంత ఉందో అడ్డుకోవడానికి కూడా అగ్రవర్ణాల నుండి అంత ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ 42% రిజర్వేషన్లను బీసీలు దక్కించుకోవడంతో పాటు క్షేత్రస్థాయి నాయకత్వాన్ని బీసీలలో బలోపేతం చేస్తే బీసీలు సర్పంచులుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీల యొక్క నాయకత్వ లక్షణాలను, బీసీల యొక్క నాయకత్వ విధానాన్ని పెంపొందించడానికి బీసీ రాజ్యాధికార సమితి క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విద్యా రుణాలు 20 లక్షల రూపాయలకు వచ్చేది ఉంటే ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి రూపాయి కూడా విదేశీ విద్యకు అందుబాటులో లేకుండా అయిపోయింది. మరో విధంగా చూస్తే ఇవాళ మీరు ఇస్తా అన్నటువంటి 42% రిజర్వేషన్లలో వాటిని మీరు కులగణన చేసిన తర్వాత మీరు 42% రిజర్వేషన్ని ఎక్కడ అమలు చేస్తున్నారని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ 10 యూనివర్సిటీలకు గాను 4 యూనివర్సిటీలకు కూడా ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం నుండే మీరు నియామకాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ కార్పొరేషన్ పదవులలో కావచ్చు, ఎమ్మెల్యే పదవులలో కావచ్చు, ఎంపీ పదవులలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికే న్యాయం జరుగుతుంది. కానీ 42% రిజర్వేషన్లను ఇస్తా అన్నటువంటి బీసీలకు మాత్రం న్యాయం జరగట్లేదని చెప్పేసి అని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఉదయపూర్ డిక్లరేషన్లో మీరు పేర్కొన్నటువంటి విధంగా ప్రతి పార్లమెంటు సెగ్మెంట్కి 2 అసెంబ్లీ సీట్లను బీసీలకు ప్రకటిస్తా అంటే 34 సీట్లు వస్తాయని చెప్పేసి ఆశపడ్డటువంటి బీసీలకు కేవలం 21 సీట్లకే పరిమితం చేసి అందులో ఓల్డ్ సిటీ లోపల ఎక్కువ మంది బీసీలకు అవకాశం కల్పించి బీసీలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేసినటువంటి విధానాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. పోరాటాల ఫలితంగా కామారెడ్డిలో బీసీలకు ఒక డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. మేము బీసీ రాజ్యాధికార సమితి చేసినటువంటి ప్రయత్నాల వల్ల అనేక బీసీ సంఘాలు కూడా కలిసి పనిచేయడం వల్ల అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ముందుకొస్తే వారికి అదనంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. మరి అలా చూస్తే కాంగ్రెస్ చెప్పినటువంటి మాటలకు అమలవుతున్నటువంటి విధానాలకు ఏ విధమైనటువంటి పొంతన లేకుండా కొనసాగుతున్నటువంటి విషయాన్ని కూడా మేము స్పష్టంగా ఈరోజు మీడియా ముందు మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే మీరు ఇస్తా అన్నటువంటి 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ 5 సంవత్సరాలకు గాను మీరు ఇస్తే
మొదటి యొక్క బడ్జెట్లో వార్షిక బడ్జెట్లో 9,200 కోట్లు, తర్వాత 11,000 కోట్లు ఇచ్చి మీరు ఇప్పటివరకు ఖర్చు పెట్టింది 4,000 కోట్లు కూడా లేకుండా అయిపోయింది. బీసీలు చదువుకునేటటువంటి పిల్లలకు